హలో, బాగున్నారా? మై నేమ్ ఇస్ క్రాకీ. నేను తింటాను, ఓన్లీ తింటాను. తాగవా? తాగను, ఎందుకంటే నేను నీళ్ళలోనే ఉంటాను. నీళ్ళలోకి వచ్చిన ప్రతిదీ తింటాను. నా పని తినడం తినడం తినడం. క్రాకీ, హాయ్ అన్నయ్య, బాగున్నావా? బాగున్నా. మా పిల్లలు చూడు. వెరీ టేస్టీ టేస్టీ. ఎంత టేస్ట్ ఉన్నారు మీరు చూస్తుంటే నా నోరు ఊరుతుంది. నాకు తినాలనుంది. ఏ క్రాకీ, వీళ్ళందరూ తినడానికి కాదు, అదే నేను తినడానికి. హాయ్, నా పళ్ళు చూడండి, నా నోరు చూడండి, నా కళ్ళు చూడండి, నా పొట్ట చూడండి, నా తోక చూడండి. ఇవన్నీ పెద్ద పెద్దవే. నేను ఎవరు తయారు చేస్తారు ఇలాగా? నా సృష్టికర్త తయారు చేశాడు. అవునా? ఆ, ఎందుకు తయారు చేశాడు? తినడానికే. పుట్టి తినడానికి. ఆ, ఎక్కడున్నాడు? నీళ్ళల్లో, అడవిలో. మరి నీళ్ళల్లో అడవిలో నీకు ఎంత బలం వస్తుందా? Yes. నీళ్ళల్లో అంటే నాకు బలం వస్తాయి. నీళ్ళలో ఏది వచ్చింది తినేస్తావా? ఎస్. ఎలిఫెంట్ వస్తే? ఎలిఫెంట్ కూడా తింటా. టైగర్ వస్తే? టైగర్ కూడా లాగేసుకుంటా. జీరాఫ్ వస్తే? జిరాఫ్ని కూడా లాగేసుకుంటా. అందరి తినేస్తా. నీళ్ళలోకి వచ్చి ప్రతిదీ తింటాను. మరి నీ పని ఇంతేనా? అంతే. నువ్వు వస్తే కూడా తింటా. నన్ను కరుణించు. నా పని అది. అయితే అదే పనా? తినాలా తినాలా తినాలా. ఇంత పెద్ద పొట్ట, ఇంత పెద్ద తోక, ఇంత పెద్ద పనులు. ఆకలి ఆకలి ఆకలి. దేవుడిని దానికోసం చేశారా? నా సృష్టికర్త నాకు రొట్టి తినడం నేర్పించాడు. ఈ పిల్లలు టేస్టీ టేస్టీ ఉన్నారు. ఏ పిల్లలు టేస్ట్ కూడా? ఒక్కసారి వాళ్ళ స్మెల్ చూసొస్తా. ఏంటి స్మెల్? ఎవరి స్మెల్? ఈ పిల్లలు టేస్టీ టేస్టీ స్మెల్. నా ముక్కులు పెద్దగా ఉన్నాయి. వీళ్ళు టేస్టీ కనబడుతున్నారు. తినొద్దు. ఉట్టి టేస్ట్ కాదు, టేస్ట్ కూడా యమ్మీ ఉన్నారన్నా, వద్దు. క్యూట్ ఉన్నారన్నా. అరే వద్దురా. ఓకే, స్మెల్ చేస్తా. సరే స్మెల్ చెప్పు. ఏంటి అన్నా? అన్నా, వీళ్ళందరూ చాలా టేస్టీగా ఉన్నారన్నా. మరి దేవుడి పిల్లలందరూ? మరి నేను? నువ్వు దేవుడి సృష్టిలో ఒక సృష్టి మాత్రమే. అవునా పిల్లలు? మరి నీకు ఇంత బలం ఇచ్చిన దేవుడు కదా. మరి నీకు ఒక సంగతి తెలుసా? ఏంటి? ఈ పిల్లలు ఎంత విలువైన తెలుసా? ఎంత విలువైన? ఇంతమంది ఉన్నారు, ఒక్కరిని తింటే ఏం కదా? ఒక్కడు కూడా చాలా విలువైనది. ఇక్కడ ఆల్మోస్ట్ 270 నుంచి 300 వరకు ఉన్నారు. వీళ్ళందరూ విలువైన. ఒక్కరిని తింటే కూడా నేను దేవుడికి లెక్క చెప్పాను. అవునా? అంత విలువైన? చాలా విలువైన దేవుడు వీళ్ళందరినీ తయారు చేశాడు. ఇంతమందిలో దేవుడు ఒక్కడు పోతే పట్టించుకోడా? అవునా? అందరినీ పట్టించుకుంటాడు దేవుడు. నిజమేనా? మీరందరూ చాలా విలువైన. ఒక్కడి తింటే ఏమవుతుందమ్మా? ఒక్కరి తిన్నా కూడా దేవుడికి లెక్క చెప్పాలి. అంతేనా? అంత విలువైన? ఈ VBS లో పిల్లలు చాలా విలువైన వాళ్ళు. ఆ థీమ్ ఏంటి తెలుసా? ఐ విల్ గ్లోరిఫై హిమ్. దేవుడు మనందరిని ఎందుకు తయారు చేశాడు తెలుసా? ఆయన కోసము. ఎందుకు? ఆయన మన కోసము. నీకేమో శక్తి ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు కదా. ఆ సృష్టికర్త యేసయ్య తెలుసా? నా సృష్టికర్త యేసయ్య వీళ్ళందరి కోసం ప్రాణం ఇచ్చాడు. ఏంటి? వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడా? వీళ్ళ కోసం దిగొచ్చాడు. పైనుంచా? ఆ, నిజమా? అవును. అది కాదు,
మా వృద్ధుల్లోకి వచ్చాడు. ఏంటి నీ వృద్ధుల్లోకి వచ్చాడా? అంత ప్రెషస్ వీళ్ళు చాలా విలువైనది. దేవుడు వీళ్ళందరూ ఆయన కోసం మహిమ కోసము తయారు చేసుకున్నాడు అన్నమాట. వాళ్ళ వృద్ధులకు వచ్చాడు, వాళ్ళ కోసం వెల చెల్లించాడు, ప్రాణం ఇచ్చాడు, పిలిస్తే వాళ్ళ వృద్ధులకు వచ్చాడు. ఓ నిజమేనా? అంటే మీరు చాలా ప్రెషస్సా? అయ్యో, నా గుట్టి బలం ఇచ్చాడు, నోరిచ్చాడు, ముక్కిచ్చాడు, కన్నులిచ్చాడు, పొట్టిచ్చాడు, తోకిచ్చాడు. ఓన్లీ నీకు మాత్రం ప్రాణం ఇచ్చాడు. తరువాత పరలోకి తీసుకెళ్తాడు. నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోతావు? నేను చచ్చిపోతే బంధువులు పెట్టకపోతా. అవునా? నా బతుకు భయంకరమన్నా. ఏమైంది? మీరు కోసమే మేమంతా. అంతేగా? నేను చచ్చిపోతే నాకు వాల్యూ లేదన్నా. కానీ ఇక్కడ వీళ్ళందరికీ వాల్యూ ఉంది. నిజమేనా? యేసయ్య అంత గొప్ప దేవుడు, ఆయన మహిమార్థం కోసం చేసుకున్నాడు. నిన్ను కూడా మా పిల్లల కోసమే చేశాడు. ఓ ఈ సృష్టి అంతా మా కోసం చేశాడు. మేమంటే అంత విలువైన వాడు. ప్రాణం కూడా ఇచ్చాడన్నా. ఒక్క పిల్లడు కూడా ముట్టలేదా? ఒక్క పిల్లడు కూడా ముట్టడం వీల్లేదా? నిజమేనా? నిజమే. అందరు పరలోకి వెళ్తారా? అందరూ పోతాడు. డౌట్ అన్నా. అందరూ పోతారా పర్లోకండి? అందరూ దేవుని పిల్లలేనా? అందరూ దేవుడికి ఎలాగైతారు? ప్రేర్ చేశారు. ఏమని? యేసయ్య నా వద్దలోకి వచ్చి నా పాపం తీసి నేను ఈ బిడ్డను అవుతానని అడిగారు. వాళ్ళు కూడా మంచి రంగులన్నీ ఇచ్చారు కదా. వెళ్ళి అందరికీ ఆ పాండ్య వార్త చెప్తారు. మడుగు ఎలాగైతే వెళ్ళి అందరికీ స్వార్థ చెప్పాడో వీళ్ళు కూడా వెళ్ళి చెప్పి దేవుని బిడ్డ అవుతారన్నమాట. నిజమేనా? ఓ ఐ లవ్ యూ, యు ఆర్ సో స్వీట్. ఇప్పుడేంది స్వీట్ అంటున్నావు? ఎందుకన్నా వీళ్ళందరూ నా సృష్టికర్త పిల్లలని తెలియదు. సృష్టికర్త నాకు నీ బలమే ఇచ్చాడు, వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు, పరలోకం కూడా ఇస్తుందట. ఎంత లక్కీ అన్న వీళ్ళు. నేను ఉట్టి తినాలా పడతాను, తినాలా పడతాను అంతే. వీళ్ళైతే ఎంత గొప్ప. గ్రేట్ కదా? ఎస్, వీళ్ళందరూ గ్రేట్. పాడబడతావా? ఏది? చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నా కన్నులో పాడరా? ఓకే. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నాకు ఫుడ్ ఇచ్చావు, తినడానికి పొట్టిచ్చావు, కొరకడానికి నోరిచ్చావు, అడగడానికి తోకిచ్చావు, వీళ్ళకు మాత్రం ప్రాణం ఇచ్చావు, పరలోకానికి తీసుకెళ్తున్నావు, నన్ను మాత్రం వీళ్ళనే ఉంచావు. ఏమేసయ్యా ఒక్కని కూడా తినకుండా అయ్యింది. చాలా చాలా మంచివాడు యేసయ్యా, చాలా చాలా మంచివాడు. ఎందుకు ఏడుస్తాడో ఏదో తెలియజేయాలన్న. ఇంత అందమైన పిల్లలు ఒక్కటి కూడా తినకుండా అయిపోయింది. ప్రెషస్, వెరీ ప్రెషస్. దేవుడు వీళ్ళ కోసం వెలు చెల్లించాడు, పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఎంత అదృష్టం అన్నది. నా బతికేది అడవులలో ఒట్టి తినడమే. వీలైతే దేవుడి కోసం మంచి పనులు చేస్తారు. అవునా కదా? చేస్తారా? చెప్పండి, క్రాకీకి చేస్తామని చెప్పండి. నన్ను వెతికి వచ్చావు, ప్రేమించేవాడు. నన్ను వెతికి వచ్చాడు. ఎవరి కోసం అదా? వాళ్ళ కోసం. వెతికి వచ్చాడు. తర్వాత నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు. ఓ, నిన్ను వెతికి వచ్చాడు, నిన్ను ప్రేమించాడు, నీకు ప్రాణం, తన ప్రాణమునిచ్చి నిన్ను రక్షించాడు, నన్ను జంగలో పెట్టాడు, అడ్డమైన తిండి తినడానికి పెట్టాడు. ఏడవకరా, దేవుడు చూడు ఎంత చక్కగా ఉన్నాను. మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు తెలుసా? నన్ను చూసి ఎవరు ఎంజాయ్ చేయాలన్నా, భయపడతారన్నా, నన్ను ప్రేమించాలన్నా ఎవరు. తెలియదు. దేవుడు నువ్వు చాలా క్యూట్ రా. అవునా? ఐ లవ్ యూ. అరే ఐ లవ్ యూ. ఎత్తురా, నీకు వేరే ఫుడ్ ఇస్తాను. ఓ, నీతో తిరిగిన తర్వాత నేను కూడా ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, బిర్యానీలు తింటున్నా. నువ్వు మంచిగా వేసావు. ఎస్. వీళ్ళకంతా టాడీ చెప్పేసి, వీళ్ళకంతా కాంపిటీషన్స్ అందరూ బయట చెప్పేసి. ఓ
సీయు వెళ్ళొస్తా, మళ్ళీ వస్తా, సరేనా? నా తోక చూసారా? వస్తారా? తీసుకురావాలి నాకు రాకిని. ఓకే, see you. ఓయ్ ఓయ్, వెళ్ళొస్తా. ఓ అన్నా, వాడు చాలా క్యూట్. వాడిని బ్యాగ్లో పంపిస్తే వాడిని గుండు తింటాను.